సో, హలో అండి వీవ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో, నేనైతే బోరుడో సీరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ టుడే ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నేనైతే నార్మల్‌గా కెనాన్ ఎపిసోడ్స్‌ని మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో, ఫిల్లర్ ఎపిసోడ్స్ కాకుండా ఒకవేళ వీటికి కానీ మంచి వ్యూస్ వస్తే సో, ఫిల్లర్ ఎపిసోడ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ 'వన్ పంచ్ మ్యాన్‌ని' సపోర్ట్ చేసినట్టే ఈ సీరీస్‌ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్‌గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంక డిలే లేకుండా టుడే ఎపిసోడ్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. కొనోహా విలేజ్ అంతా టోటల్‌గా డెస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. సో, హోకాగే ఫేజెస్ అన్నీ మొత్తం డెస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి. ఈ ఫేజెస్ మీద ఏవో 2 మిస్టీరియస్ ఫిగర్స్ అయితే ఉంటాయి. ఇవి ఎవరో కాదు బోరుటో అండ్ కవాకి. సో, వీళ్ళిద్దరికీ ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది. కవాకి చెప్తాడు, సెవెంత్ హోకాగేని ఎక్కడికి పంపించాను, నిన్ను అక్కడికే పంపిస్తాను అని బోరుటోతో అంటాడు. సో, దీన్ని బట్టి ఫ్యూచర్‌లో నరుటోకి డెఫినెట్‌లీ ఏదో జరుగుతుంది. అండ్ అంతేకాకుండా షినోబి ఎరా ఇంకా అయిపోయింది అని చెప్పి కవాకి అంటాడు. బట్ బోరుటో అయితే ఇంకా నేను ఒక షినోబిని అని చెప్తాడు. సో, వీళ్ళిద్దరికీ ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం పాస్ట్‌లోకి అయితే వెళ్తాము. సో, ఇప్పుడు ఏదైతే ఈ బోరుటో సిరీస్ ఉందో ఇదంతా వచ్చేసి బోరుటో పాస్ట్. ఈ స్టోరీ అంతా మనకి బోరుటో చెప్తున్నాడు. సో, పాస్ట్‌లోకి అయితే వెళ్ళిపోతాము. కొనోహా అంతా మోడర్న్‌గా సో, చాలా బాగుంటుంది. అడ్వాన్స్డ్‌గా అంతా మారిపోయి అండ్ బోరుటో ఎంట్రీ అయితే ఉంటుంది. సో, తను ఫాస్ట్‌గా వెళ్తుంటాడు దేనికోసమో. సో, తను వెళ్ళేదొచ్చేసి స్పైసీ బర్గర్ లిమిటెడ్ ఎడిషన్ కోసం. సో, అది ఆ రోజే లాస్ట్ డే. అందువల్ల తను ఫాస్ట్‌గా అయితే వెళ్తాడు. సో, ఎలానో ఆ బర్గర్‌ని అయితే కొనుక్కొని సో, ట్రైన్ మీద వెళ్తూ తింటూ ఉంటాడు. తనతో పాటు షికమారు సన్ షికడాయ్ కూడా ఉంటాడు. సో, షికడాయ్ అయితే బోరుటోతో అంటాడు, రేపు మనకి షినోబి అకాడమీ ఎంట్రన్స్ ఫెస్ట్ అయితే ఉంటుంది. సో, నువ్వు దానికి లేట్ అవ్వకుండా రా. అండ్ ఎలాంటి అల్లరి పనులు మాత్రం అస్సలు చేయొద్దు. నువ్వు ఒకవేళ చేసావు అంటే మీ నాన్నని ఎంబారస్ చేసినట్టే ఉంటుంది అని చెప్పి తనైతే అంటాడు. సో, అలా చెప్పి షికడాయ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ బోరుటో ట్రైన్ మీద ఉండడంతో సో, అక్కడ ఉన్నవాడు అరుస్తాడు బోరుటోని, ఏం చేస్తున్నావు అని. సో, బోరుటో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అండ్ తను వెళ్ళిపోతుండగా అక్కడ ఎవరో కొంతమంది పిల్లలని చూస్తాడు. సో, వాళ్ళొచ్చేసి ఒకడిని బల్లీయింగ్ అయితే చేస్తూ ఉంటారు. తను అక్కడికి వెళ్ళి షాడో క్లోన్ జుట్సు అయితే యూజ్ చేసి వాడిని సేవ్ చేస్తాడు. తన పేరు వచ్చేసి డెంకి. సో, అలా అయితే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకుంటారు. సో, వాళ్ళైతే అక్కడి నుంచి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో, డెంకి అయితే అంటాడు, నువ్వు వచ్చేసి ఒక షినోబివి కదా అని. అండ్ నువ్వు ఆల్రెడీ అకాడమీలో జాయిన్ అయ్యున్నావా అని కూడా అడుగుతాడు. సో, దానికి బోరుటో రేపే జాయిన్ అవుతున్నాను అని చెప్తాడు. సో, డెంకి కూడా నేను రేపే జాయిన్ అవుతున్నాను అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బోరుటో అడుగుతాడు, నీకు షినోబి అవ్వడం ఇష్టమైందేనా అని. బట్ డెంకి అయితే లేదు, నాకసలు ఇష్టం లేదు. యాక్చువల్లీ నేను షినోబి అవ్వాలనుకోవడం లేదు అని చెప్పి అంటాడు. బట్ మా నాన్న అయితే నన్ను ఫోర్స్ చేస్తున్నాడు నింజుట్సు ఇవన్నీ నేర్చుకోవాలి అని చెప్పి. సో, అది విన్న బోరుటో అయితే ఎందుకు అలా చేస్తున్నావు? సో, నీకు ఇష్టం లేదు కదా! జస్ట్ ఆపేయి అది చేయకుండా. సో, నీకు నచ్చింది నువ్వు చెయ్యి. నీ పాత్‌ని నువ్వు ఫాలో అవ్వు అని చెప్పి బోరుటో అంటాడు. అండ్ ఈ మాటలు విన్న డెంకి కూడా ఆలోచనలోకైతే వెళ్ళిపోతాడు. సో, తనకు నచ్చిన పాత్ తను చేయాలి. అంతే కదా! సో, ఇంట్లో వాళ్ళు చెప్పారు అని. అంటే అది రీజనబుల్‌గా ఉంటే సో, ఇంట్లో వాళ్ళు చెప్పింది చేయాలి. సో, తను చూజ్ చేసుకున్న పాత్ కూడా మంచిదే కాబట్టి సో, అది చేయమని బోరుటో అయితే చెప్పాడు. అండ్ ఆల్రెడీ 7:00 అవ్వడంతో బోరుటో అయితే అక్కడి నుంచి ఫాస్ట్‌గా ఇంటికి వెళ్ళిపోతాడు. సో, వాళ్ళమ్మ అరుస్తుంది అని. కట్ చేస్తే బోరుటో ఇంటికొచ్చేసుంటాడు. సో, డిన్నర్ అయితే చేస్తుంటారు. తను, తన చెల్లి అండ్ ఇంకా తన అమ్మ. సో, హినాటా, హిమావరి అండ్ బోరుటో. సో, వీళ్ళైతే డిన్నర్ దగ్గర ఉంటారు. బట్ ఎక్కడ ఒకరైతే మిస్ అవుతుంటారు. అదొచ్చేసి నరుటో. సో, తనైతే హోకాగే ఆఫీస్‌లో ఉంటాడు. ఫుల్ పేపర్ వర్క్ అయితే ఉంటుంది తనకొచ్చేసి. అండ్ ఇదొచ్చేసి యాక్చువల్లీ బోరుటోకి నచ్చదు. సో, పేపర్ వర్క్ ఇవన్నీ ఉంటాయి కదా! అందువల్ల నరుటో రాలేడు. సో, చాలా రీజన్స్ వల్ల. బట్ బోరుటో వచ్చేసి ఫ్యామిలీని ఇగ్నోర్ చేస్తూ సో, ఎప్పుడు హోకాగే ఆఫీస్ అంటూ తిరుగుతూ ఉంటాడు అని చెప్పి సో, బోరుటోకి నచ్చదు. ఇది నార్మలే, ఎవరైనా పిల్లలు అనుకునేదే. సో, వాళ్ళకి అర్థం అవ్వదు. అంతే అలానే ఆలోచిస్తారు. సో, హినాట అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఓన్లీ స్ట్రాంగ్‌గా ఉండడం అండ్ ఇంకా ఎనిమీస్ లేకుంటే విలేజ్ పీస్‌ఫుల్‌గా ఉండదు. ఇంకా చాలా విషయాలనేవి ఉంటాయి. అండ్ ఇవన్నీ హోకాగేనే మేనేజ్ చేయాలి. సో, అందువల్ల మీ నాన్న ఇంటికి రావడం కుదరదు అని చెప్పి హినాటో అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అండ్ బోరుటో కూడా అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. అండ్ కట్ చేస్తే మనకి డెంకి దగ్గర సీన్ అయితే ఉంటుంది. సో, తను వాళ్ళ నాన్నతో అయితే సీరియస్ ఆర్గ్యుమెంట్‌లో అయితే ఉంటాడు. సో, వాళ్ళ నాన్న చెప్పేదల్లా ఒకటే షినోబి లాగా మారాలి. సో, నింజుట్సు అవన్నీ నేర్చుకోమని. సో, డెంకి అయితే దానికి ఒకవేళ నేను స్ట్రాంగ్‌గా మారితే నాకు నచ్చింది నేను చేయొచ్చు కదా! అని అంటాడు. సో, దానికి వాళ్ళ నాన్న ఒకవేళ నువ్వు మారితేనే కదా! అని చెప్పి వాళ్ళ నాన్న అయితే అంటాడు. అంటే తను మారడు అని. అండ్ వాళ్ళ నాన్న అలా మాట్లాడడంతో సో, డెంకి అయితే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ తనని ఏదో ఒక బ్లూయిష్ డార్క్ ఆరా వచ్చేసి పొసెస్ చేస్తుంది. ఏదో ఒక ఎంటిటీ. సో, తనైతే ఇక్కడ ఫుల్ మారిపోతాడు. తన పర్సనాలిటీ అంతా చేంజ్ అయిపోతుంది. అండ్ కట్ చేస్తే మనకి మార్నింగ్ అయిపోయి ఉంటుంది. అండ్ బోరుటో అయితే ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటాడు.
షినోబి అకాడమీ దగ్గరికి. సో ఫస్ట్ డే కదా అదొచ్చేసి. సో ఫాస్ట్‌గా వెళ్తున్నప్పుడు డెంకీనైతే చూస్తాడు. తన చుట్టూ బ్లూయిష్ ఆరానైతే చూసి ఏంటి ఇది ఇలా ఉంది, నిన్న లేదు కదా అనైతే అనుకుంటాడు. సో తనకి అది ఎలా కనపడుతుంది అని అనుకుంటుంటే సో బోరుటో ఐ అయితే గ్లో అవుతూ ఉంటుంది. అది ఏంటా అని చూస్తే ఇది ఒక డోజుట్సు అని రివీల్ అవుతుంది. దీని పేరు వచ్చేసి జోగాన్. ఇది ఒక మిస్టీరియస్ రేర్ డోజుట్సు. ఓన్లీ బోరుటో దగ్గరే ఉంది మనకిప్పుడు ఎంటైర్ సీరీస్‌లో వచ్చేసి. సో అదైతే డీయాక్టివేట్ అయిపోతుంది. అండ్ అక్కడి నుంచి డెంకీ కూడా మాయమైపోతాడు. అండ్ తనని ఎవరైతే బల్లి చేశారో సో వాళ్ళు మళ్ళీ అక్కడ ఉంటారు. వాళ్ళు అక్కడ కింద పడిపోయిన మనీని ఫాలో అవుతూ ట్రైన్‌లోకైతే వెళ్ళిపోతారు. సో ట్రైన్‌లోకి వెళ్ళిపోగానే అది లాక్ అయిపోతుంది. అండ్ ట్రైన్ లోపల ఇక్కడ డెంకీ కూడా ఉంటాడు. సో ఇది తన ట్రాప్ యాక్చువల్లీ మనీ అలా పెట్టి సో చేస్తాడు తనే వచ్చేసి. సో లోపలికి వెళ్ళిన వాళ్ళతో డెంకీ అంటాడు. సో మీరు చూస్తున్నారు కదా! అవతల సైడ్ కూడా సేమ్ ఒక ట్రైన్‌ని స్టార్ట్ చేసి ఉంచేశాను. అది కూడా దీనిలాగే ఒక డిఫెక్టివ్ ట్రైన్. సో 2 వచ్చి ఇక్కడ కొలైడ్ అవుతాయని చెప్పి డెంకీ అంటాడు. దీన్ని వినగానే వాళ్ళందరికీ భయమేసేస్తుంది. ఎందుకిలా చేస్తున్నావు? ఏంటి? అని అడుగుతారు. బట్ తనైతే అదేం వినడు. ఎందుకంటే తనని ఇక్కడ వేరే వాళ్ళు పొసెస్ చేస్తున్నారు. సో తను కాదు డెంకీ ఎప్పుడు అలా చేయడు. సో ఇక్కడ ఇలా జరుగుతున్నప్పుడు అక్కడికి బోరుటో కూడా వస్తాడు. సో బోరుటో వచ్చి డెంకీతో అంటాడు, "అసలేం చేస్తున్నావు? ఇదంతా ఆపేయ్" అని. బట్ డెంకీ అయితే అదేం వినడు. ఎందుకంటే తెలిసిందే కదా! సో వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడే ఆ ట్రైన్ అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేయబోతుంటుంది. సో ఇంక బోరుటో దాన్ని ట్రాక్ చేంజ్ చేయాలని చూస్తాడు. సో ట్రాక్ చేంజ్ చేయడానికి తన షాడో క్లోన్ జుట్సు అయితే యూజ్ చేసి ఎలానో మార్చడానికి చూస్తూ ఉంటాడు. బట్ తనైతే ఆ ట్రైన్ నుంచి స్లిప్ అయిపోతాడు. సో కింద పడిపోయే టైంలో గట్టిగా డెంకీ అని అయితే అరుస్తాడు. అలా అరవడంతో డెంకీ నార్మల్‌గా అయితే వచ్చేస్తాడు. తన సెన్సెస్‌లోకి అయితే వచ్చేస్తాడు తను. సో కింద పడిపోతున్న బోరుటో అనేది తను సేవ్ చేస్తాడు. సో తన హెల్ప్‌తో వాళ్ళైతే ఆ ట్రైన్ ట్రాక్‌ని చేంజ్ చేసేస్తారు. సో ఇలా అయితే వాళ్ళు ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. సో అందరూ సేఫ్ అయిపోతారు. అండ్ తన బల్లీస్ కూడా సో తన ఫ్రెండ్స్ లాగా అయితే మారిపోతారు. అంతా ఓకే కదా అనుకున్న టైంలో అయితే సో అది డిఫెక్టివ్ ట్రైన్ కదా! దాని పార్ట్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోతూ వస్తుంటాయి. ఎందుకంటే ఆ ఇంజిన్ ఆగిపోతే అది అవ్వదు. సో అందువల్ల బోరుటో అయితే వాళ్ళందరినీ సో వేరే పార్ట్స్ ఉంటాయి కదా! ఇంజిన్ కాకుండా వాటిలోకి వెళ్ళిపోమని చెప్తాడు. సో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఓన్లీ డెంకీ అండ్ తను మాత్రమే ఇంజిన్ పార్ట్‌లో ఉంటారు. సో ఇంకా వాళ్ళైతే ఫ్రెండ్స్‌ని సేవ్ చేయాలి అని అలా చేస్తారు. ఇంకా వాళ్ళు ఆ ట్రైన్‌లో అలానే వెళ్ళిపోతూ ఉంటారు. కట్ చేస్తే అందరూ షినోబి అకాడమీ దగ్గర ఉంటారు. సో ఇక్కడ నరుటో కూడా ఉంటాడు. అందరి పేర్లు అవన్నీ పిలుస్తూ ఉంటారు. సో లాస్ట్‌కి బోరుటో పేరైతే వస్తుంది. బట్ తనైతే అక్కడ ఉండడు. సో అందరూ బోరుటో కోసం అయితే చూస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని. సో వాళ్ళు ఇక్కడ బోరుటో కోసం వెయిట్ చేస్తున్నప్పుడైతే తను ఆ ఇంజిన్‌తో ఫాస్ట్‌గా నరుటో హోకాగే ఫేస్ మీద ఆ ట్రైన్‌నైతే దించుతాడు. సో తన ఫేస్ అయితే డిస్ట్రాయ్ అయిపోతుంది అక్కడ. అండ్ ఇది చూసిన వాళ్ళందరికీ అస్సలేమర్థం కాదు. సో మొత్తం షాక్ అయిపోతారు. ఏంటి ఇలా చేశాడు అని. అండ్ నరుటోకైతే ఫుల్ ఎంబారస్మెంటే అక్కడ. ఆల్రెడీ చెప్పాడు షికడాయి ఇలాంటిది ఏదో ఒకటి చేస్తావు. సో జాగ్రత్తగా ఉండు అని. బోరుటో అయితే అలానే చేశాడు. సో తను సేవ్ చేయడానికే అలా చేశాడనుకోండి. సో ఇలా అయితే వీళ్ళ ఫస్ట్ డే అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ కట్ చేస్తే మనకి హోకాగే ఆఫీస్‌లో సీన్ ఉంటుంది. ఇక్కడ నరుటో ఆలోచిస్తుంటాడు. బోరుటో చేశాడు కదా! సో దాని గురించి అయితే ఆలోచిస్తుంటాడు. ఏంటి ఇలా ఉన్నాడు అని. అండ్ ఇంతలో అక్కడికి షికమారు వచ్చి చెప్తాడు. సో షికమారు అయితే చెప్తాడు. పొద్దున జరిగిన దానికి కారణం డెంకీ కామినారి కంపెనీ ఓనర్ యొక్క సన్ను. సో అందువల్ల కామినారి కంపెనీ ఓనరే అక్కడ జరిగిన దానికి పే చేస్తానని చెప్పాడు. సో ఇలా అయితే షికమారు చెప్తాడు. ఇక్కడ యాక్చువల్లీ బోరుటో అయితే చాలా మందిని సేవ్ చేశాడు. సో అక్కడున్న పిల్లోళ్ళు అండ్ అంతే కాకుండా అక్కడ ట్రైన్ కానీ డిస్ట్రాయ్ ఉంటే డెఫినెట్‌లీ విలేజ్ మీద ఇంపాక్ట్ అనేది ఉండేది. సో ఇక్కడ వాళ్ళందరినీ సేవ్ చేశాడు కదా! అండ్ ఇది తెలిసిన నరుటో కూడా సో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పటి వరకు డిసప్పాయింట్ అంటే బోరుటో గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ కట్ చేస్తే కొన్ని రోజులైతే గడిచిపోయి ఉంటుంది. బోరుటో మళ్ళీ అకాడమీకి అయితే వస్తుంటాడు. సో ఇక్కడ తనకి యాక్చువల్లీ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అది ఫైనల్లీ అయిపోతుంది. సో ఫస్ట్ డేనే తనది సస్పెన్షన్‌తో స్టార్ట్ అయింది. సో అది అయిపోయింది కదా! డెంకీతో అయితే తను అకాడమీకి వస్తూ ఉంటాడు. ఇక్కడ తన ఫ్రెండ్స్‌తో కలిసి సో మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు. ఇలా మనకి టుడే ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. సో వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎపిసోడ్ 2 కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియోకి 20 లైక్స్ టార్గెట్. అండ్ ఈ ఎపిసోడ్ మీద మీ థాట్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే కలుద్దాం. పీస్.